ఇది బాగా 3 రోజుల నుంచి ఓంప్రకాష్ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసినటువంటి ఘటన ఇది. బలవంతంగా తీసుకొచ్చి చంపేశారు. కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో ఆయన భార్య దారుణం. ఫిర్యాదులో కుమారుడు వెల్లడి, భార్య కుమార్తెపై కేసు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్యలో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణభయంతో తన సోదరుడి ఇంటికి వెళ్ళిపోయిన ఓంప్రకాష్ను 2 రోజుల క్రితమే పల్లవి, కృతి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్టు ఆయన కుమారుడు కార్తికేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓంప్రకాష్ కుమారుడు కార్తికేష్ ఫిర్యాదు మేరకు పల్లవి, కృతిపై బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి పల్లవి వారం రోజులుగా తన తండ్రి ఓంప్రకాష్ను చంపేస్తానని బెదిరించారని కార్తికేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ గొడవలు ఎందుకని ఓంప్రకాష్ చెల్లెలు సరిత ఇంటికి వెళ్లారని తెలిపారు. కాగా ఆస్తి గొడవల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఓంప్రకాష్ను పల్లవి ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో కుమార్తె కృతి భాగస్వామ్యం ఉందన్నారు. ఓంప్రకాష్ అంత్యక్రియలు సోమవారం పోలీసు లాంఛనాలతో పూర్తయినాయి. ఈ భర్తలను చంపే కార్యక్రమం చాలా ఎక్కువ అవుతున్నట్టు కనబడతా ఉంది. భర్తను చంపి పాము వేసి పాము కాటుకు మరణించినట్టుగా చెప్పినటువంటి సందర్భం ఒకటి కనబడ్డది. కానీ పాము కాటు కంటే ముందే పాము వ్యక్తి చనిపోయిన తర్వాత రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది. పాము కాటు వేసినా కానీ ఆ పాము కాటు రక్తంలోకి పోవడానికి అవకాశం ఉండదు ఆ విషం. సో గొంతు నులిమిన వెంటనే అతను చనిపోయిండు, పాము కాటుతో కాదని చెప్పిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. పామును కిరాయి తీసుకొచ్చి ఆయన మీద వేసి పాము కాటుతో చనిపోయినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. ఇక్కడనేమో కారం జల్లి కత్తితో పొడిచి ఇక్కడ ఇది జరిగింది. నిన్న ఇంకొక హత్య కనబడతా ఉంది. నిన్నటిది కూడా చాలా దారుణమైనటువంటి హత్యనే. అది కూడా అన్ని పేపర్లలో కూడా అది కనబడతా ఉంది. ఆ హత్య గురించి కూడా చూద్దాం. ఈ భర్తలను చంపేటువంటి కార్యక్రమం చాలా ఎక్కువ కనబడతా ఉంది. మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఒకటేమో అక్రమ సంబంధాలు, ఇంకొకటేమో ఆస్తి తగాదాలు, ఇట్లా 2-3 రకాలుగా, 1-2 కాదు 2-3 రకాలుగా ఈ యొక్క భర్తను చంపి పాటి పెట్టింది. చెల్లెలు మరిదితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్యనట. ఇది ఇంకొక వార్త. కూకట్పల్లిలో ఇది దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులే. 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచూ గొడవలు జరగడంతో భర్తపై కక్ష పెంచుకొని మర్డర్. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో దారుణం. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో దారుణం చోటు చేసుకున్నది. కట్టుకున్న భర్తను చెల్లెలు మరిది సహాయంతో కరెంటు షాక్ ఇచ్చి చంపేసిందో మహిళ. డెడ్ బాడీని గోడ సంచిలో కుక్కి ఆటోలో తరలించింది. నిర్మానుష్య ప్రాంతంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. తర్వాత ఏమీ తెలియనట్లు తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కాగా దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి. మనస్పార్థాల కారణంగా 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ తరచు గొడవలు జరుగుతుండడంతో భర్తపై భార్య కక్ష పెంచుకొని చంపేసింది. నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగయాలపల్లికి చెందిన సాయిలు 45 సంవత్సరాలు, కవిత భార్యాభర్తలు. రోజువారీ కూలి పనులకు వెళ్తుంటారు. 15 ఏళ్ల క్రితం ఎయిడ్స్ బారిన పడ్డారు. విడాకులు తీసుకోకుండానే వేరువేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో సాయిలుపై కవిత కక్ష పెంచుకున్నది. ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయింది. ఆ విషయాన్ని చెల్లెలు జ్యోతి మరిది మల్లేష్కు చెప్పింది. వీరిద్దరూ కేపీహెచ్బీ మైత్రి హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. సాయిలును చంపి పూర్తి పెట్టేందుకు సహకరించాలని కోరింది. వారం రోజుల క్రితం సాయిలును కవిత కలిసింది. హైదరాబాద్ వెళ్ళి బతుకుదామని చెప్పి కేపీహెచ్బీలో ఉంటున్న చెల్లెలు జ్యోతికి ఇంటికి సాయిలును తీసుకొచ్చింది. కవిత, జ్యోతి, మల్లేష్ కలిసి 2 రోజుల క్రితం సాయిలుకు ఇంట్లోనే కరెంటు షాక్ ఇచ్చి చంపేశారు. ఆపై డెడ్ బాడీని గోడ సంచిలో కుక్కి ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. అనంతరం సొంతూరుకు వెళ్ళిపోయింది. సాయిలు ఎక్కడని బంధువులు ప్రశ్నించగా పనికి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పింది. అనుమానంతో నిలదీసిరు ఆటో డ్రైవర్ సమాచారం కూడా ఇచ్చారట. హత్య విషయం ఎలా వెలుగులోకి వచ్చిందనే అంశంపై 2 కథనాలు వినిపిస్తున్నాయి. కవిత ఒక్కతే గ్రామానికి వెళ్లడంతో అనుమానం వచ్చిన బంధువులు ఆమెను నిలదీశారని, సర్పంచ్ ముందు పంచాయతీ పెట్టడంతో ఆమె అసలు విషయం చెప్పిందని ఒక కథనం. సాయిలును హత్య చేశాక డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కిన నిందితులు ఓ ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. డ్రైవర్కు అనుమానం రావడంతో వాళ్ళను నిలదీశాడని సమాచారం. దీంతో వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి పంపించారు. ఆ విషయాన్ని సదరు ఆటో డ్రైవర్ కేపీహెచ్బీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు మైత్రి హిల్స్ అపార్ట్మెంట్ వద్ద జ్యోతి, మల్లేష్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్వగ్రామంలో ఉన్న కవితను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా భర్తలను చంపుడు. మాజీ డీజీపీ
ఒక మాజీ డీజీపీకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కండ్ల కారం కొట్టి కత్తితోని పొడిచి. ఈ మధ్య ఈ భర్తలను చంపేటువంటి కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నట్టు కనబడతా ఉన్నాయి. ఇది బాగా 3 రోజుల నుంచి ఓంప్రకాష్ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసినటువంటి ఘటన ఇది. బలవంతంగా తీసుకొచ్చి చంపేశారు. కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో ఆయన భార్య దారుణం. ఫిర్యాదులో కుమారుడు వెల్లడి, భార్య కుమార్తెపై కేసు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్యలో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణభయంతో తన సోదరుడి ఇంటికి వెళ్ళిపోయిన ఓంప్రకాష్ను 2 రోజుల క్రితమే పల్లవి, కృతి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్టు ఆయన కుమారుడు కార్తికేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓంప్రకాష్ కుమారుడు కార్తికేష్ ఫిర్యాదు మేరకు పల్లవి, కృతిపై బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి పల్లవి వారం రోజులుగా తన తండ్రి ఓంప్రకాష్ను చంపేస్తానని బెదిరించారని కార్తికేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ గొడవలు ఎందుకని ఓంప్రకాష్ చెల్లెలు సరిత ఇంటికి వెళ్లారని తెలిపారు. కాగా ఆస్తి గొడవల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఓంప్రకాష్ను పల్లవి ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో కుమార్తె కృతి భాగస్వామ్యం ఉందన్నారు. ఓంప్రకాష్ అంత్యక్రియలు సోమవారం పోలీసు లాంఛనాలతో పూర్తయినాయి. ఈ భర్తలను చంపే కార్యక్రమం చాలా ఎక్కువ అవుతున్నట్టు కనబడతా ఉంది. భర్తను చంపి పాము వేసి పాము కాటుకు మరణించినట్టుగా చెప్పినటువంటి సందర్భం ఒకటి కనబడ్డది. కానీ పాము కాటు కంటే ముందే పాము వ్యక్తి చనిపోయిన తర్వాత రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది. పాము కాటు వేసినా కానీ ఆ పాము కాటు రక్తంలోకి పోవడానికి అవకాశం ఉండదు ఆ విషం. సో గొంతు నులిమిన వెంటనే అతను చనిపోయిండు, పాము కాటుతో కాదని చెప్పిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. పామును కిరాయి తీసుకొచ్చి ఆయన మీద వేసి పాము కాటుతో చనిపోయినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం అక్కడ జరిగింది. ఇక్కడనేమో కారం జల్లి కత్తితో పొడిచి ఇక్కడ ఇది జరిగింది. నిన్న ఇంకొక హత్య కనబడతా ఉంది. నిన్నటిది కూడా చాలా దారుణమైనటువంటి హత్యనే. అది కూడా అన్ని పేపర్లలో కూడా అది కనబడతా ఉంది. ఆ హత్య గురించి కూడా చూద్దాం. ఈ భర్తలను చంపేటువంటి కార్యక్రమం చాలా ఎక్కువ కనబడతా ఉంది. మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఒకటేమో అక్రమ సంబంధాలు, ఇంకొకటేమో ఆస్తి తగాదాలు, ఇట్లా 2-3 రకాలుగా, 1-2 కాదు 2-3 రకాలుగా ఈ యొక్క భర్తను చంపి పాటి పెట్టింది. చెల్లెలు మరిదితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్యనట. ఇది ఇంకొక వార్త కూకట్పల్లిలో. ఇది దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులే. 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచూ గొడవలు జరగడంతో భర్తపై కక్ష పెంచుకొని మర్డర్. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో దారుణం. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో దారుణం చోటు చేసుకున్నది. కట్టుకున్న భర్తను చెల్లెలు మరిది సహాయంతో కరెంటు షాక్ ఇచ్చి చంపేసిందో మహిళ. డెడ్ బాడీని గోడ సంచిలో కుక్కి ఆటోలో తరలించింది. నిర్మానుష్య ప్రాంతంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.